మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తొలి పలుకు వ్యాఖ్యానాలు అంటే ఆ కథనం కావచ్చు, ఏబిఎన్ ఛానల్లో ప్రసారమైన విషయంలో కావచ్చు, నిన్నటి నుంచి కూడా ఒకటే వైసీపీ శ్రేణులు బగ్గుమంటున్నారు. ఆ కథనానికి అంటే ఆ కథనంలో అంటే మహిళలను కించపరుస్తూ వైసీపీ నాయకుల వాళ్ళ భార్యలను కావచ్చు మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యానం ఉంది, ఆ కథనం ఉంది. అలా ప్రసారం చేశారని వాళ్ళు ఒక్కసారిగా ఆవేశానికి లోనే నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఆందోళన కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా మొత్తం నిన్న నుంచి జరుగుతుందట. ఇంతటితో ఆగకుండా ఈరోజు ఎవరైతే ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రింట్ మీడియా వార్త పక్కన పెడితే ఏబిఎన్ ఛానల్లో ప్రసారమైన కథనం వాయిస్ ఓవర్ ఏదైతుందో మధురవానికి ఈరోజు వైసీపీ నాయకులు కొంతమంది ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, ఒక పేపర్లో కావచ్చు ఛానల్లో కావచ్చు అలాంటి కథనాలు ప్రసారం చేయవచ్చా? ఒకవేళ చేస్తే దాని వెనక ఉన్న వారు ఎవరు, వారిపై పోరాటం చేయాలి. కానీ ఈ వాయిస్ ఓవర్ ఇచ్చిన వారిని బెదిరించడం కరెక్టా, అసలు ఇలాంటి కథనాలు కరెక్టా అన్న డిస్కషన్ కోసము ఈరోజు మనకు జూమ్ కాల్లో గుంటూరు నుంచి అడ్వకేట్ రజనీ గారు అందుబాటులో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే మేడం రజనీ గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. మీ మధ్యన కొంత రిలాక్స్గా చాలా ఫ్రీగా ఉన్నట్టున్నారు, చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు. అన్నీ కూడా చాలా ధైర్యంగా ఉన్నాను. ఈ పదం బాగుంటుందేమో. అవునా? ఓకే. ఆ ధైర్యం ఎందుకు వచ్చింది ఇటీవల కాలంలో? ముందుతో పోలిస్తే ఇప్పుడు ఇంకా ధైర్యం ఎందుకు వచ్చింది అంటారు? అసలు ముందు వెనకెళ్తే రాజకీయాలు అన్నిటికీ అతీతంగా నా యూనిఫామ్ నాకు తోడుగా ఉందని చాలా ధైర్యం వచ్చింది సార్. అంటే ముందు అయితే మీ యూనిఫాము, ఇంకోటి ఏం ధైర్యం లేదు. ఇప్పుడు ఈ ధైర్యం ఇంకా రెట్టించిన ధైర్యం ఎందుకు వచ్చింది? అంటే పగిలే కొద్దీ పదునెక్కిద్ది సార్. బాగుంది కదా, మళ్ళొకసారి రాసుకోండి. పగిలే కొద్దీ పదునెక్కిద్ది. మధ్యలో ఒకటి యాడ్ చేయాల, పగిలే కొద్దీ గాజు పదునెక్కుతుంది. అది యాడ్ చేయలేదే సార్. గాజు ఎందుకు లేదు సార్, ఏదైనా పదునెక్కిద్ది అన్నట్టుగా పగిలే కొద్దీ పదునెక్కుతుందని. ఎక్కడైతే విమర్శలు ఎక్కడ ఎదురవుతాయో అప్పుడే మనం ఇంకా స్ట్రాంగ్ గా నిలబడే అవకాశాన్ని ప్రకృతి, సొసైటీ మనకి కల్పించినట్టు సార్. ఓకే. చాలా చక్కగా చెప్పారు రజనీ గారు. మళ్ళీ ఆ పదునైన వాయిస్తోనే ఇప్పుడు చెప్పండి. ఆదివారం రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారి తొలుపలికలో వచ్చిన కథనం పైన వీడియో మళ్ళా ఛానల్లో ప్రసారమైన వాటిపైన మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. నిన్నటి రోజు వైసీపీ నాయకులంతా హైదరాబాద్కి వచ్చి ఆ కార్యాలయం మీద ధర్నా కూడా చేశారు. ఆ వ్యాఖ్యలపై మీరేమంటారు? ఒక అడ్వకేట్గా కావచ్చు, ఒక సామాజిక కార్యకర్తగా కావచ్చు, ఏమంటారు? సార్, మనము తెలంగాణ అంటే హైదరాబాద్కి వెళ్ళి ఏబిఎన్ ఆఫీస్ ముందు ధర్నా చేయబడలేదండి. ఇక్కడ హోంశాఖ మంత్రి ఉంది, ఇక్కడ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉన్నారు. వారు మాట్లాడింది ఆంధ్ర వైసీపీ కార్యకర్తల ఇంట్లో మహిళలని. సో మనం ఎక్కడ పోట్లాడాలండి? మన స్థానం ఆంధ్రలో పోరాడాలి, విజయవాడలో పోరాటం చేయొచ్చు. మన స్థాన బలం ఏది? మహిళా కమిషన్ ఆఫీసు మంగళగిరి హెడ్ క్వార్టర్స్, అక్కడ మాట్లాడుకోవాలి. లేకపోతే హోమ్ మినిస్టర్ గారి కార్యాలయం, డీజీపీ ఆఫీస్, అక్కడ మాట్లాడుకోవాలి. అనింది తెలంగాణ వాళ్ళని కాదండి, అన్నింది ఆంధ్రాలో వైసీపీ కార్యకర్తను. మనం వెళ్ళి మరి తెలంగాణలో అది కూడా మగవాళ్ళు వెళ్ళి ధర్నా చేయడం ఏంటిని? బాధపడింది మహిళల మనసులు కదా. అమరావతిలో వచ్చింది ఆడబిడ్డలండి. ఆడబిడ్డల్ని ముందు పెట్టి రాజకీయం చేయడం కూటమి నుంచి నేర్చుకోండి. వైసీపీ వారు నేర్చుకోండి, మహిళల్ని ముందు పెట్టి రాజకీయం చేయడం నేర్చుకోండి. సో ఇది చాలా ఖండించదగింది సార్. వీకెండ్ పలుకులు ఎందుకు పలికినారంటే, ఆ చిలక పలుకులు వీకెండ్ అంతా అస్తవ్యస్తం అయిపోయింది సార్. మా గన్ అని గన్ను షూట్ అండ్ సైట్ ఆర్డర్ తో ఎక్కువ పెట్టేసినారు గౌరవ్ జగన్ రెడ్డి గారు. సో దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలో తెలియక ఈ తొలి పలుకులు, ఈ చిలక పలుకులు పలకాల్సి వచ్చింది గౌరవ పాపం రాధాకృష్ణ గారికి. సో టీవీ5 వారు ఓపెన్ గా చెప్పేసినారు, నేను చంద్రబాబు మేము ఒక మనుషులో, మేము ఓకేవెన్ గా సిబిఎన్ అనేసినారు. మరి వీళ్ళు కూడా ఏబిఎన్ సిబిఎన్ అంటే అయిపోదును. సో జర్నలిజం అంటే నిజాన్ని బయటకు తీయడం, పార్టీలకి, కులాలకి, మతాలకి, రంగులకి అతీతంగా అనే ఒకటి తార్కాణంగా పెట్టుకుని నేను LLM ఇంటర్నేషనల్ తో పాటు MA జర్నలిజం కూడా చేసినానండి. అంత ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ నాకు. సో ఇక్కడ ఈ రంగుల రాజకీయం ఏంటో నాకు అర్థం కాల. కార్యకర్తల ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు అంటారండి, ఏదో రాధాకృష్ణ గారు కార్యకర్తల ఇంట్లో మహిళలు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు. అరే అండి,
చంద్రబాబు గారి ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడినందుకే కదా అంత గొప్ప గొడవ జరిగింది. అరే చంద్రబాబు గారి ఇంట్లో ఆడవాళ్ళ, జగన్ గారి ఇంట్లో ఆడవాళ్ళ, వీళ్ళ ఆ స్థాయిలో ఉండడానికి గల కారణమైన కార్యకర్తల ఇంట్లో ఆడవాళ్ళు ఎంత వీర మహిళలండి. వాళ్ళ భర్తల్ని వీధిలోకి పంపించబట్టి మీరు సైరన్ కారుతో తిరుగుతున్నారు, లేకపోతే జైలులో ఉండేవాళ్ళు. అంటే ఒక స్థాయి అంటే ఒకటి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే భార్యలను కూడా చెల్లెళ్ళు అంటారు, సంబంధాలు చూస్తారనే వ్యాఖ్యానం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదని ఆయనకు కూడా తెలుసు అండి. కరెక్ట్ కాదని ఆయనకు కూడా తెలుసు. ఆయన ఇన్ని భార్యనే, చెల్లె, అక్క అమ్మాయి కదా సార్. అమ్మాయి అక్క కాదు సార్. ఇంట్లో భార్యని చెల్లెలు అనుకొని పరాయి ఇంటోడికి పెళ్లి చేసి పంపించడం అంటే భర్తే తన భార్యని ఇంకొకరి ఇంటికి పంపిస్తున్నాడు. మరి భర్తే భార్య దాన్ని ఏమంటారు సార్? దాన్ని ఏమంటారంటే ఒక జర్నలిజానికి పట్టినటువంటి రాజకీయ ముసుగు తెరలేపినారు. ఏబిఎన్ కాదు, నేను సిబిఎన్. అరే ఈ వీకెండ్ చిలక పలుకులు ఎందుకో తెలుసా నాగరాజు గారు? డైవర్షన్ పాలిటిక్స్ అండి. వాళ్ళకేం అవసరము? వీకెండ్ తొలి పలుకు వాళ్ళకెందుకు డైవర్షన్ పాలిటిక్స్? ఆయన ఒక జర్నలిస్ట్, ఆయన కూడా పూర్వాశ్రమంలో ఒక జర్నలిస్టే. ఈరోజు ఒక ఎండి ఛానల్కి, పత్రికకు ఎండి, ఆయన ఒక పత్రికాధిపతి కదా, ఆయనకేం అవసరం? అవును సార్, మీరు కూడా జర్నలిస్టే. మీరెందుకు కోట్లు సంపాదించుకోలేకపోయారు? మీరెందుకు బంగ్లాలు కట్టుకోలేకపోయారు? మీరెందుకు ఆఫీసులు పెట్టుకోలేకపోయారు? సైకిల్ మీద వచ్చే రాధాకృష్ణ గారు మాత్రం కోట్లకి ఎలా పగడెత్తినారు? ఎలా మీరెందుకు వెళ్ళలేకపోయారు? ఏంటో ఆంతర్యం. ఆయన బాగా కష్టపడ్డాడండి, మేము ఇంకా కష్టపడలేదు. ఆయన అప్పట్లో బాగా కష్టపడ్డాడు, చెమటోడ్చాడు, బాగా చేశాడు కాబట్టి ఎదిగాడు. ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది, తన కష్టం కలిసి వచ్చింది. మేము ఇంకా అంత కష్టం చేయలేదు కదా. సరే ఆయన సంపాదించాడు, మీకెందుకు బాధ? మీకు వెళ్ళితే మీరు సంపాదించుకోండి, మంచి కేసులు వాదించండి, మీరు బాగా సంపాదించండి, కోట్లు పోగేయండి. ఆయన ఎందుకు మీరు ఆయన కోట్లు సంపాదించాడు, సైకిల్ మీద తిరిగాడు అంటారు మీరు, మీకెందుకు అంత బాధ? ఆయన వెనుకాల ఉండేటటువంటి సూత్రధారి ఎవరు? ఈ పాత్రధారులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది ఆంతర్యం మీకు కొంత తెలిసినా కొంత చెప్పలేకపోయినా రాష్ట్ర ప్రజలకు తెలుసండి. ఎలా షార్ట్ కట్ మెథడ్ లో ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారు కనుక నువ్వు సంపాదించు అంటే ఎట్టెట్టా అని ఆలోచించింది. మేమైతే వరి మొక్కలు వేసినాం, వర్షం వచ్చి ఇబ్బంది పడింది. ఎవరెవరు గంజాయి మొక్కలు వేసినారు, కోట్లు గడించినారు అంటే మరి వరి మొక్కలకి గంజాయి మొక్కలకి తేడా లేదా అండి? ఈ షార్ట్ కట్ మెథడ్ లో పైకి ఎదిగినటువంటి ఒక వ్యక్తి ఎవరి వల్ల ఎదిగాడో ఆ వ్యక్తి ఈ రోజు విశ్వాసం చూపించాల్సినటువంటి సమయం వచ్చింది. ఈ అమరావతి రియల్ ఎస్టేట్ పడిపోబోతుంది. ప్రపంచ బ్యాంకు అమరావతిని చూసి అప్పులు ఇవ్వట్ల, బ్యాంకులు తిరస్కరించిని. జగన్ గారు లెటర్ రాసినారు, 3,31,00,000 మేం చేసినటువంటి అప్పు వీళ్ళు ఇప్పుడే 3,53,00,000 20 నెలల్లో చేసినారు. ఇక అప్పు ఇవ్వకండి, 29లో వచ్చేది నేనే, ఆ భారం నేను పడలేను, మీరు ఇవ్వకండి అంటూ లెటర్లు రాసేసినాడు. దానివల్ల అప్పులు పుట్టట్లా. మంచి మనసు అయితే ఉంది, కానీ అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు తిరస్కరిస్తున్నాయి అంటూ మంత్రి నారాయణ గారు, గౌరవ చంద్రబాబు గారు మాట్లాడడం. మీరు చెప్తున్న అదే వ్యక్తే కూటమి ప్రభుత్వానికి చురకలు అంటించేలా చాలాసార్లు కథనాలు కూడా రాస్తూనే ఉన్నారు, చురకలు అంటిస్తూనే ఉన్నారు. ఇలా ఉంది, అలా ఉంది, ఇలా చేసుకుంటే ఇంకా పోతారు మీరు అన్నట్టుగా రాస్తూనే ఉన్నారు కదా, అది గమనించారా మీరు? 100% సార్. నిన్న మొన్న పెమ్మసాని గారిని కూర్చోబెట్టి, మీకు తెలుసా జగన్ గారు మీకు తెలుసా చంద్రబాబు గారికి చుక్కలు చూపించారు, మీకు తెలుసా ఆయన స్థాయి మీకు తెలుసా అంటే ఆయన తలకాయ ఇలా గిరగిర తిప్పి అవును అన్నారు. దాన్ని బట్టి ఏమర్థమైంది అంటే జగన్ గారి స్థాయి ఏంటో రాధాకృష్ణ గారికి తెలుసు. కానీ జగన్ గారితో రాధాకృష్ణ గారు ఢీకొంటూ ఏమి ఆశిస్తున్నారు, ఎవరు విశ్వాసం పొందడానికి ఢీకొంటున్నారు? ఇలాంటి స్టేట్మెంట్ ఆయన వయసు రీత్యా, ఇన్ని సంవత్సరాల జర్నలిజం రీత్యా అలా మహిళల గురించి మాట్లాడడం తగునా? అందులోనూ కార్యకర్తల గురించి నాయకులు పోట్లాడుకోండి సార్, తప్పులేదు. పాపం కార్యకర్తలు వెన్నుముక లేని వారట. వెన్నుముక లేకుండా ఒక మనిషి అలా నిలబడతాడు సార్? వెన్నుముక లేని వారంట. సో ఇటువంటి పదజాలం వాడేటప్పుడు వీకెండ్ రాధాకృష్ణ గారు వీక్ మొత్తం జరిగినటువంటి డైవర్షన్ ని మొత్తం ఒక తాటి మీద తిప్పి ఇంత అసభ్య పదజాలంతో రాజకీయంలో నీచపు రాజకీయం చూసాం, జర్నలిజంలో కూడానా? అరే జర్నలిజం ఇప్పుడు గుర్తొస్తుంది సార్, కెమెరామెన్ గంగతో రాంబాబు అని. మరి ఆ కథనాన్ని నేను ప్రచురించను అని ఎవరన్నా అడుగుంటే వాళ్ళు మా పవన్ కళ్యాణ్ గారి లాగా రాంబాబు అయిపోయి ఉండేవాడు సార్. మీ పవన్ కళ్యాణ్ గారా? నేను చెప్తే అది చేయాల్సి వచ్చేది. మీ పవన్ అన్నకు దూరం అయిపోయారు కదా ఇప్పుడు మీరు, మా పవన్ కళ్యాణ్ అంటున్నారు సార్. పార్టీకి దూరం అయ్యాను సార్, పార్టీకి దూరం అయ్యి ఉంటానేమో. పవన్ కళ్యాణ్ అంటే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కదా, పగిలే కొద్ది పదునెక్కిద్ది కదా, తగ్గేదే లేదు కదా, ఇటో అలా అంటారు కదా సార్. అదేదో
అదేదో అలవాట్లేదు సార్, దాంట్లో ఏముంది కానీ. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వస్తే, ప్రపంచ బ్యాంకు రిజెక్ట్ చేసింది సార్ మావిగన్ ను. చాలా తక్కువ ఖర్చుతో రాజధాని తొందరగా మన కళ్ళ ముందే తీర్చిదిద్దుకోబోతున్నాం. లక్షల కోట్లు అప్పు తెచ్చి 14-19లో కూడా ఆయన కట్టింది సెక్రటేరియట్, సచివాలయము, హైకోర్టు భవన్. మావిగన్ ఫలించాలి అంటే 2029లో వైసీపీ అధికారంలోకి రావాలి కదా. పవన్ కళ్యాణ్ గారు మేమంతా కలిసే ఉంటాము, విడిపోము, మనమంతా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి, మనం విడిపోతే జగన్ అధికారంలోకి వస్తాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు కలిసిమెలిసి ఉంటే వైసీపీ ఎప్పుడు అధికారంలోకి వస్తుంది, మావిగన్ ఎప్పుడు పేలుతుంది? సార్ కలిసి ఉన్నా విడిపోయినా ది వైర్ అని పరకాల ప్రభాకర్ రాసినటువంటి పుస్తక ప్రచురితం ద్వారా అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 2 వరకు ఓటేసిన వారు ఎవరు? ఇన్ని లక్షల 15 లక్షల పైచులకు ఓట్లు ఎక్కడ తేడా వచ్చినాయి? 3500 బూతులు ఏవి? 2 వరకు ఓటేయడానికి క్యూ లైన్ లో నుంచున్న వాడికి ఒక అవార్డు ఇవ్వాలి కదా మనం. మన దేశంలో 2 వరకు, ఎక్స్పెషల్ గా మన రాష్ట్రంలో అని చెప్పాలి కదా. అంటే ముగ్గురు కలిసి వచ్చిన తల్లి చెల్లి వారి వైపే ఉన్నప్పటికీ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలిచే ఉన్నారు అని భావిస్తున్న వారి వైసీపీ వారికి ఈసారి ముగ్గురు కలిసి వచ్చినా, ముగ్గురు విడిపోయిగా వచ్చినా మా జగన్ అన్నే వస్తారు. బందర్లో తిరిగినటువంటి బుల్డోజర్ 365 రోజులు బందర్లోనే తిరుగుతూ ఉంటది. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఉంటే 3 కాదు 30 అంతస్తులైనా పడగొట్టిద్ది. సో ఇది సార్ వాళ్ళ వైఖరి. సో ఖచ్చితంగా ది వైర్ బుక్ రాసినోడేమన్నా రోడ్ సైడ్ రోమియో కాదు, ఒక ఫైనాన్షియల్ దాంట్లో ఒక కీలక నేత, ఒక ఫైనాన్స్ అడ్వైజర్ లాంటి వ్యక్తి. చాలా బుక్ అంటే ఎవిడెంట్రీతో రాసినాడు సార్, అల్లా డబ్బాగా ఆకతాయిగా రాయలా. మరి ఆ బుక్ ఆంతర్యం అంటే ఇప్పుడు చెప్తున్నారు, మా జగన్ అన్న ఓడిపోలేదండి, మేము ఆ రోజు చెప్పలేదా, మేము చెప్పాంగా, మేము అందరం ఓట్లేసాం, ఎట్టోడిపోయారు, ఏదో చేశారు అని ఇప్పుడు చెప్తున్నారు సార్. సార్ ఏమైపోయాయి? నా పదవే మీరు అనుభవిస్తున్నారు, కానీ పద్ధతిగా అనుభవించండి, చెయ్యాల్సినవి చెయ్యండి. చేయకూడనివి చేస్తే మాత్రం రాధాకృష్ణ గారికి జగన్ గారికి వచ్చిన వార్నింగ్ ఏంటో చూసినారా సార్? రప్ప అనలా, కర్రలా హాకీ స్టిక్లా అనలా, గుడ్డలప్ప తీసి రోడ్డు మీద పడిగెట్టిస్తాను అనలా, స్టేషన్ తిప్పని స్టేషన్ లో లేదు అన్నారు. అంటే చట్టరీత్యా చర్యలే తీసుకుంటాము అని దాని అర్థం. అంతేగాని మా టాలెంట్ చూపిస్తాము అని అనలేదండి. టాలెంట్ చూపిస్తాము, కొట్టుకుందామా రా, అదేంటి చీరాల రతన్ సెంటర్ కి రా, లేకపోతే అనంతపురంకి క్లాక్ సెంటర్ కి రా, లేకపోతే పులివెందర మెడికల్ కాలేజ్ దగ్గరికి రా, ఇలా పిచ్చి మాటలు మాట్లాడలా. మీరు మాటల దానికి అంటే మీరు ఏది విత్తితే అదే వస్తుంది. మీరేం విత్తినారు? ఏటపోతు కోసిన రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్లారు. మహిళలని రోడ్డు మీద తన్నిన వాడి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా, వాడిని అరెస్ట్ చేయాలా, వాడిని తన్నుకుంటూ రోడ్డు మీద తీసుకెళ్ళా, వాడికి కనీసం బెయిల్ శాంక్షన్ చేసేస్తున్నారు, స్పాట్ లో స్టేషన్ బెయిల్, ఒక దళిత బిడ్డని. మరి ఏటపోతుకి ఇచ్చిన గౌరవం మహిళకి ఇవ్వలేదా అండి? మరి మహిళకు గౌరవం ఇస్తే ఈ మహిళని నడి రోడ్డు మీద కర్రతో, పోలీసు చేతిలో ఉండాల్సిన కర్రని పోలీసుల సమక్షంలో కొడుతున్నా ఆ వ్యక్తిని నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లాలి కదండి. గంజాయి తాగి మత్తుతో వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళేం తెలియని పోరగాళ్ళని కుక్కను కొట్టినట్టు కొట్టినారు కదండి పోలీసులు. మరి ఒళ్ళు కొవ్వెక్కి అధికారం మదంతో తెలిసి ఒక ఆడబిడ్డని, ఒక దళిత బిడ్డని పోలీసుల సమక్షంలో అందరూ చూస్తుండగా కొట్టినాడు అంటే ఆ వ్యక్తికి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉండాలండి? సొసైటీకి ఏం చెప్తున్నారండి మీరు? ఒక డప్పు కొట్టే ఒక దళిత వాడిని కొడుతుంటే అతను అభిమానంతో కొట్టానని అతనితోనే స్టేట్మెంట్ ఇప్పించినారే. డప్పు కొడుతున్న అయ్యన్న పాత్రుడు గారు చెంప మీద ప్యాట్మని కొట్టారు పోలీసుల సమక్షంలో ఒక డప్పు కొట్టే వ్యక్తిని. ఆ డప్పు కొట్టేవాడే వచ్చి చెప్తున్నాడు ఆయన ప్రేమతో కొట్టి ఉంటారు, ఆయన మాకు ఒక గురువు, ఒక దేవుడు, ఇంకోటి. ఇటు వెళ్ళిపోతుంది సొసైటీ సార్. తప్పుని తప్పు అనేవారు తప్పుడు వాళ్ళు. సరే, సొసైటీ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, దీని గురించి చెప్పండి. ఓకే, తొలి పలుకులో వచ్చిన కథనములో వచ్చిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆ వీడియోలో కావచ్చు, పేపర్లో వచ్చింది కావచ్చు, మహిళల్ని కించపరచడం, వైసీపీ వాళ్ళ ఫ్యామిలీస్ని కించపరిచేలా ఉన్నాయి కాబట్టి అది తప్పు, ఎవరైనా అది ఖండించాల్సిన అంశమే. అయితే దాని మీద వైసీపీ నాయకులు రాధాకృష్ణతో పోరాటం చేయాలి. కానీ ఆ ఛానల్లో వాయిస్ ఓవర్ ఇచ్చిన మధురవాణిని ఈరోజు ఉదయం నుంచి వైసీపీ శ్రేణులు కొంతమంది ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట. డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారా, మేము డబ్బులు ఇస్తే మా దగ్గర పని చేస్తారా అనే విధంగా ఆమెకు ఫోన్ చేసి బూతులు మాట్లాడుతున్నారంట, ఇబ్బందులకు గురి చేసి. ఇది కరెక్ట్ అంటారా? అంటే మధురవాణి ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మాత్రమే. రాధాకృష్ణ గారు రాసిన కథనాన్ని ఆమె వినిపిస్తారు, తన వాయిస్ ద్వారా, తన వాచకం బాగుంటుంది కాబట్టి వినిపిస్తారు. కానీ ఆమె ఒక ఫ్రీలాన్స్ వాయిస్ ఓవర్ ఆర్టిస్టు. ఆమెను బెదిరింపులకు గురి చేయడం వైసీపీ శ్రేణులకు తగునా?
అస్సలు తగదండి. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ఎప్పుడూ చేయకండి. ఆ, పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం చేతగాని వాడు చేసేది. కుంభస్థలాన్ని కొట్టలేనప్పుడు కింద కొండనే కొట్టుకుంటూ కూర్చుంటారు. అది తప్పు. అక్కడ కూడా ఒక మహిళే అతను జీతం ఇస్తున్నాడు, ఆవిడ పని చేస్తుంది. సరే జీతం ఇస్తే ఏమైనా చేస్తారా, రండి మా దగ్గరికి అనే పిచ్చి మాటలు మాట్లాడకూడదు. తప్పది. కానీ ఆవిడ కూడా ఈ పదాలు రాసేటప్పుడు వైసీపీ శ్రేణులను ఆలోచించి సార్ ఇలాంటివి చదివితే చాలా ప్రాబ్లం అవుతుంది, కరెక్ట్ ఇది ఆలోచించాలి, ఆవిడ కూడా ఇది ఆలోచించాలి. ఇలాంటివి చదవడం కరెక్ట్ కాదు. అక్కడ మహిళల గురించి మాట్లాడడం, భార్యలని చెల్లెళ్లతో పోల్చడం, చెల్లెళ్ళని భార్యలతో పోల్చడం, పెళ్లిళ్లు చేయడం, వెన్నుముక లేదండం, వాళ్ళ గురించి తెలిసి కూడా ఇప్పుడు అసలు కంప మీద రాయేసుకున్నట్టు కంప మీద చీరేసుకున్నట్టు అనే పరిస్థితి అవుతుందని ఆవిడ కూడా కొంచెం ఆలోచించి ఉండాలి. అయినప్పటికీ ఆవిడ ఆలోచించకపోయినప్పటికీ మీరు గౌరవంగా ఆలోచించాలి. వాళ్ళ కింద పనిచేసి జీతాలు తీసుకునేటటువంటి ఉద్యోగులు మాత్రమే మధ్యతరగతి కుటుంబాలు అవ్వచ్చు, ఒకళ్ళ సీనియర్లు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళతో ఈ తప్పు చేపిస్తున్న వారిని ఇబ్బంది పెట్టండి. అందుకనే జగన్ రాధాకృష్ణ అనే పదాన్ని వాడారు. ఈ కింద వాళ్ళు ఆమెకి ఫోన్లు చేయడం తప్పండి. అలా అసలు చేయకండి. ఎందుకంటే మన మహిళల గురించి మాట్లాడుతున్నామని మనం పోట్లాడుతున్నప్పుడు అక్కడ కూడా ఒక మహిళే కదండి, ఎంత కంగారు పడిపోతుంటారు. కానీ ఆవిడ ఆ మాట మాట్లాడే ముందే ఆవిడకి ఇలా వీళ్ళు చేస్తారన్న ఒక భయం ఉంటే ఇంకెప్పుడు ఆవిడ అలా మాట్లాడరు. ఇప్పుడు ఏబిఎన్ కాదండి, టీవీ5 లో మాట్లాడమనండి, మహా న్యూస్ లో మాట్లాడమని ఏ మహిళ ముందుకు రాదు. అయ్యో వాళ్ళు ఎమ్మడి పడతారు సార్, ఎట్లా అంటే అట్లా మాట్లాడితే వాళ్ళు ఊరుకోరు సార్, వాళ్ళకు వానర సైన్యమేమో సార్, వాళ్ళు ఎమ్మడి పడతారు సార్ అని ఒక భయం ఉంటది. తప్పు మాట్లాడితే ఊరుకోరు, తిరగబడతారు, ఉద్యమిస్తారు. మీకు తెలంగాణ వాళ్ళకి తెలియదా ఉద్యమాలు అంటే ఎలా ఉంటాయో? కార్యకర్తల ఇళ్లలో మహిళల గురించి మాట్లాడితే ఊరుకుంటారా? మీ ఇళ్లలో మహిళల గురించి మాట్లాడిన బోనమ్మ గురించి మాట్లాడితేనే కదా ఆయన కంటతడి పెట్టేసి ఆవేశంగా అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యే వస్తానని చెప్పింది. దేనికి? వాళ్ళ ఇంట్లో మహిళల గురించి మాట్లాడితేనే కదా. మరి కార్యకర్తల మహిళల గురించి మాట్లాడితే ఊరుకుంటారా? ఆవిడ ఎలాగో వీళ్ళు అలాగే, ఆవిడ కంటే 100 రెట్లు వీళ్ళే గొప్పవాళ్ళండి. రజనీ గారు ఇక్కడ చెప్పండి, జర్నలిస్టులు ఎప్పుడంటే ప్రతి పత్రిక కావచ్చు, ప్రతి ఛానల్ కావచ్చు, ఏదో ఒక పార్టీ సపోర్ట్ ఉంది, పార్టీ మద్దతు తీసుకొని చేస్తున్నాయి అనమాట. ఛానళ్ళు కావచ్చు, పేపర్లు కావచ్చు. జర్నలిస్టులు ఏం చేస్తారు, ఆ ఛానల్ ఆ పేపరు యాజమాన్యాలు చెప్పిన విధంగానే పనిచేస్తారు, వాళ్ళ లైన్లోనే పనిచేస్తారు. అలాంటిది ఇటీవల వైసీపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, జర్నలిస్టులను బెదిరించడము, వాళ్ళపై దాడులు చేయడము, కేసులు పెట్టడము చేస్తున్నారు. ఇది కరెక్ట్ అంటారా? అస్సలు కరెక్ట్ కాదు సార్. భారతదేశ స్వతంత్రం రావడానికి గల ప్రథమ కారణం న్యాయవాదులు, జర్నలిస్టులే సార్. వీళ్ళిద్దరూ కష్టపడి వీళ్ళిద్దరూ ప్రాణాలకు తెగించి ధైర్యంగా ముందుకొస్తేనే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది సార్. అంత ధైర్యవంతుల్ని వీళ్ళెవరో 5 ఏళ్ళు ఉండే రాజకీయ నాయకులు భయపెడితే జర్నలిస్టులు భయపడాలా సార్? వీళ్ళు తలుచుకుంటే, వీళ్ళ పెన్ను గనక పవర్ పెడితే, వీళ్ళ పెన్ను గనక పదును పెడితే, వీళ్ళ పెన్ పవర్ ఏంటో చూపిస్తే ఇవాళ గద్దెనెక్కిన వాడు దించేది కూడా జర్నలిస్టులే, లేని వాడిని ఎక్కించేది కూడా ఇదే జర్నలిజమే. సో వీళ్ళని భయపెట్టే వాళ్ళు కొన్నాళ్ళు ఉన్నప్పటికీ వీళ్ళని చూసి భయపడే తరం రావాలి. అమ్మో జర్నలిస్టుల చేతిలో చిక్కామో, వాళ్ళ దగ్గర దొరికామో అయిపోయినట్టే. ఇప్పుడు చూడు రాసేస్తారు. ఇక అంటే వాళ్ళు రాసేస్తే రాసుకోరా సాంబా అంటాడు చూడండి. రాసేస్తే ఏమవుతుంది? రాసేస్తే మాలో నమ్మకం కుదురుతుందండి. అది తొలి పలుకుల్లో ఏం చెప్పినారు రాధాకృష్ణ గారు అని అందరం వింటాం. వాళ్ళ మీద ఆ గౌరవం మాకుంది. ఆ గౌరవాన్ని వాళ్ళు తగ్గించుకుంటూ ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఒక కండవ కప్పుకున్నట్టుగా ఈ మాదిరి రాతలు రాస్తూ మహిళల్ని హేళన చేస్తుంటే ఇదేనా మీరు చదువుకున్న జర్నలిజం? మీరు చదువుకున్న మూర్ఖుల్లాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ఒక గొడుగు నీడ ఉంటున్నారంటే మరి ఇన్ని బంగళాలు, ఇంత కథనాలు ఎలా నడుపుతామమ్మా? సైకిల్ నుంచి ఎలా అమ్మా ఈ స్థాయికి వస్తాం? సైకిల్ పార్టీ తోడుంటేనే కదమ్మా అన్నట్టుగా ఈ రోజు రోజా గారు మాట్లాడుతున్నారు, ఇంకొకరు మాట్లాడుతున్నారు. నేను కాదు సార్, నాకు ఆయన ఎవరో కూడా తెలియదు. ఎప్పుడన్నా రమ్మంటే వచ్చి డిబేట్ లో వచ్చి కూర్చుంటా, నేనే రోజు చూడలేదు. కానీ ఆ వయసుకు తగ్గ పని ఇది కాదు. కానీ నిరసన చేస్తున్న వాళ్ళని ఈ రోజు పోలీసులు ఎత్తుకుపోతున్న కథనం మీరు చూస్తున్నారు కదా నాగరాజ్ గారు. నిరసన చేస్తున్నారు, చేతిలో ఆయుధాలు కూడా లేవు కదా నాగరాజ్ గారు. కానీ మా ఆంధ్ర రాష్ట్రంలోనండి రాంబాబు గారి ఇంటి మీద ఆయుధాలు తీసుకొని వెళ్ళి, ఆ గొడ్డళ్ళు తీసుకొని వెళ్ళి, పలుగులు తీసుకొని వెళ్ళి, కార్లు పగలగొట్టి, గోడలు పగలగొట్టి, తలుపులు పగలగొట్టి, కుర్చీలు ధ్వంసం చేసి నిప్పు పెట్టిన వాళ్ళని నాగరాజ్ గారు అరెస్ట్ కూడా చేయలేదండి. మా రాష్ట్రంలో ఒక్కరిని అరెస్ట్ చేసి జైల్లో వేయలేదండి. మీ కిందక విజువల్ చూస్తే అంతమంది పోలీసులు వెహికల్స్ వచ్చారు కదా, మా రాష్ట్రంలో రాలేదండి. 6-7 గంటలు ఆరలేదండి నిప్పు, రాలా. మరి ఆంధ్రాకి తెలంగాణకి ఒకటే రాజ్యాంగం కదా, ఒకటే ప్రజాస్వామ్యం కదా. ముఖ్యమంత్రులు వేరేనా? మరి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి శాఖ మంత్రులు వేరేనా? ఏంటి సార్ ఈ వ్యత్యాసం? ఒకరింటి మీద ఆగకుండా దాడి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయలా,
కానీ ఇక్కడ నిరసన చేస్తూ చేతులు ఆయుధం లేకపోతేనే జీవులు ఎక్కించి తరలిచ్చేస్తున్నారు. దాన్నేమో దాడి అని గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణలో జరిగిన దానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ముఖ్యమంత్రి వర్యులు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టినారు. మరి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడి ఇళ్ల మీద అరాచకమైన దాడిని ఖండిస్తున్నామని ఒక్క పలుకు పలకలేకపోయారో చూసారు సార్. కానీ రాధాకృష్ణ గారి చిలక పలుకులకి మాత్రం వీళ్ళు వెంటనే ట్విట్టర్ లో పోస్ట్ పెట్టడం ఏంటి అధ్యక్ష? వ్యవస్థలు ఎటు వెళ్ళిపోతున్నాయి? ఎవరు చెప్పినట్టు ఎవరు చేస్తున్నారు అనేటటువంటిది కడు ఆశ్చర్యకరం అండి. ఓకే, థ్యాంక్ యూ రజి గారు. ఓవరాల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సంఘటన గురించి? సార్ ఓవరాల్ గా నేను చెప్పదలిచింది ఒకటే సార్, ముఖ్యమైన ఘటనలకి దయచేసి స్పందించండి. మహిళల గురించి మాట్లాడితే ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా పార్టీలకు అతీతంగా వైసీపీ కార్యకర్తలలో కూడా ఒకటే మహిళలండి. వాళ్ళందరూ ఓట్లు వేయబట్టే మీరు గెలిచారేమో కదండి. వాళ్ళు వాళ్ళ వైపేస్తే మీరెందుకు గెలుస్తారండి? సో మహిళ ఎవరైనా మహిళే. ఒక అరవ శ్రీధర్ గారి విషయంలో మహిళ మంచిది కాదేమో, మంచిది కాకపోతే నీకెందుకే, అయితే నీకెందుకే, మంచిది కాని వాళ్ళని రోడ్డు మీద కొట్టమని చట్టం ఏమైనా ఉందా? నువ్వెవరు చట్టాన్ని చేతిలోకి తీసుకొని కర్ర పట్టుకొని కొట్టనీకి? అరే తెలుగుదేశం వాళ్ళు కర్ర పట్టుకున్నప్పుడు నువ్వు ఖండించలా. అందుకే ఈ రోజు నీ పార్టీ కార్యకర్త కర్ర పట్టుకొని అడి రోడ్డు మీద గుట్టినాడు. చూసినావా? కళ్ళ ముందు తప్పు జరిగితే తప్పుని తప్పు అన్నందుకు అది తప్పు కాదేమో, మా నాయకుడు వాళ్ళ విషయంలో తప్పు అన్నప్పుడు నా విషయంలో ఎందుకు తప్పు అంటాడు. అదే కర్ర పట్టుకొని బయటకు వచ్చినాడు. బయటకు వచ్చి నడి రోడ్డు మీద కొడుతున్నాడు, వేరంగా చేస్తున్నాడు. దయచేసి తప్పుని తప్పు అంటే ఖండించండి, తప్పుని తప్పు అని ఖండించండి. లేకపోతే అది అక్కడెక్కడో నిప్పు అంటుకుంది ఆ ఇంటికంటే దయచేసి ఆర్పడానికి ప్రయత్నించండి. లేకపోతే అది అంటుకొని ఏదో ఒక రోజు నీళ్లు కూడా నిప్పుల్లో పడి తగలబడిపోతుందని. అదే పనిగా తెలుగుదేశం చేసిన తప్పుని కూటమి ధర్మం అంటూ మీరు ఖండించకపోవడమే ఈ రోజు మీ పార్టీలో కీలకమైనటువంటి కార్యకర్త ఒక సభ్యుడు ఆయన కర్ర పట్టుకొని వీరంగం చేసినాడు. సో దయచేసి ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వారికి, ముఖ్యంగా దళిత హోంశాఖ మంత్రి వర్యులకి, అక్కడ గురైంది ఒక దళిత ఆడబిడ్డ, పిఠాపురంలో తన్నులు తినింది ఒక దళిత ఆడబిడ్డ, ఒక డప్పు పెట్టి కొడుతూ ఒక అయిన పాత్రుడు గారు చంపదెబ్బ కొట్టింది ఒక దళిత బిడ్డని. సో దయచేసి దళిత హోంశాఖ మంత్రి గారు రియాక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మహిళల గురించి మాట్లాడారు కాబట్టి ఇండిపెండెంట్ బాడీ అయినటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆవిడ ఇమీడియట్ గా స్పందించాలని, ఆంధ్ర రాష్ట్రంలో స్పందన మిగిలవ్వాలని నేను కోరుకున్నానండి. ఆ స్పందన ఏదో తెలంగాణలో కాదు, మా ఆంధ్ర రాష్ట్రంలో జరగాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.